శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 318వ భాగము 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. భగవంతుడు ఈ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లో జ్ఞాన మహిమను ప్రశంసించి గతంలో చెప్పబడినటువంటి ప్రకృతి అంటే ఏమిటో, అది జగత్తును ఏ విధంగా సృష్టిస్తుందో, క్షేత్రజ్ఞ సంయోగం వల్ల కలిగేటువంటి భూత సృష్టి ఏ విధంగా జరుగుతుందో చెప్పడానికి ఉపక్రమించాడు. మనకిప్పుడు ఏమేం చెప్పబోతున్నాడైనా ప్రకృతి అంటే ఏమిటి చెప్పబోతున్నాడు. జగత్తుని ప్రకృతి ఎలా సృష్టించింది చెప్పబోతున్నాడు. క్షేత్రజ్ఞుల వల్ల కలిగేటువంటి ఆ భూత సృష్టి ఏ విధంగా ఏర్పడుతుందో చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట. మామూలుగా గత అధ్యాయంలో అంటే 13వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏం చెప్పాడు స్వామి? గుణాల సాంగత్యంతో జీవుడు సంసార బంధంలో పడిపోతున్నాడు అని చెప్పాడు. జీవునికి సంసార బంధం దేని వల్ల కలుగుతుందంటే గుణాల వల్ల. గుణాలు ఎవరి? ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతి గుణాలతో త్రిగుణాత్మకం కాబట్టి, ఆ ప్రకృతితో సంయోగం ఉంది కాబట్టి ఆ గుణాలు జీవుని సంసార బంధంలో బంధిస్తున్నాయి అని చెప్పాడనమాట. అయితే ఈ జీవునికి బంధ కారణాలైనటువంటి గుణాల యొక్క స్వరూప స్వభావాలు గురించి వివరంగా చెప్పడం కోసమే ఈ 14వ అధ్యాయం ఉందన్నమాట. ఈ బంధించేటువంటి జీవుని ఈ సంసార బంధంలో బంధించేటువంటి గుణాల యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడాను మనకి ఈ అధ్యాయంలో మనకి వస్తాయన్నమాట. అయితే ఆ గుణాల యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోవడానికి ప్రారంభించే ముందు అవి ఎట్లా ఉద్భవించాయి, వాటి వంశవృక్షం ఏంటి అంటాం కదా, ఫ్యామిలీ ట్రీ అన్నమాట, ఎలా ఉద్భవించాయో ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ పనినే భగవంతుడు ఇప్పుడు చేస్తున్నాడు 3వ శ్లోకంలో. ఏమంటున్నాడు 3వ శ్లోకంలో? మమయోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తథో భవతి భారత అంటున్నాడు. అర్జున, మహద్బ్రహ్మము అని చెప్పబడే నా ప్రకృతియే సర్వానికి జన్మస్థానము. మహద్బ్రహ్మము, ప్రకృతికి ఒక పెద్ద పేరు పెడుతున్నాడు ఈయన అక్కడ. ఏంటి? మహత్తు బ్రహ్మము. మహద్బ్రహ్మము అని చెప్పబడేటువంటి ప్రకృతి అండ్ మహద్బ్రహ్మ అంటే అదేదో అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి పరమాత్మ ఇప్పుడు చెప్తున్నటువంటి పేరు అన్నమాట ఇది. మహద్బ్రహ్మము అని చెప్పబడేటువంటి నా ప్రకృతి ఉందే, అదేనయ్యా సర్వానికి జన్మస్థానము. అంటే అన్నిటికీ తల్లి, సర్వానికి జన్మస్థానం. ఆ ప్రకృతిలో నేను గర్భాధానం చేస్తాను, తద్వారా సమస్త భూతజాలము ఉత్పన్నమవుతుంది. ఇక్కడ స్వామి చెప్తున్నాడు, పరమాత్మ ప్రకృతిలోనట గర్భాధానం చేస్తాడట. ప్రకృతిలో పరమాత్మ గర్భాధానం చేస్తే ఆ గర్భాధానం ఫలితంగా సమస్త భూతజాలము ఉత్పత్తి అవుతుందట. ఇది స్వామి చెప్తున్నాడు, మన మాటలు కాదు. స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తువులన్నీ, స్థావరాలు కదలనివి, జంగమాలు కదిలేవి కదలనివి అన్ని వస్తువుల్ని కూడాను ఎట్లా ఏర్పడుతున్నాయంటే క్షేత్రజ్ఞ సంయోగంలోనే సంభవిస్తున్నాయని గత అధ్యాయంలో 26 శ్లోకంలోనే చెప్పాడు. ఇదే మనం అనుకుంటుంది. చెప్పిన విషయాన్నే పదే పునరుక్తి దోషం ఉండదు అధ్యాత్మ విషయాలకు. అర్థమైందా? ఈ వేదాంత విషయాలు చెప్పుకోవడంలో పునరుక్తి దోషం ఉండదు. మళ్ళీ ఎందుకంటే ఆ భావం దృఢతరం కావడానికి పదే వినడము, పదే చదవడం, పదే చెప్పడం. అందుకని స్వామి పదే చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి అయితే ఆయన గత అధ్యాయంలోనే చెప్పాడు 26వ శ్లోకంలోనే ఏంటి?
స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తువులన్నీ కూడాను క్షేత్రజ్ఞుని యొక్క సంయోగంలోనే సంభవిస్తున్నాయి అన్నమాట మన 26వ శ్లోకం గత అధ్యాయంలో చెప్పాడు. అయితే ఆ క్షేత్రజ్ఞ సంయోగం సాంఖ్యులు చెప్పినట్టు స్వతంత్రం కాదు, అది ఈశ్వరాధీనము అని ఇప్పుడు చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. అయితే ఈ విషయం అప్పుడే చెప్పాల్సింది, కానీ ఆయన అప్పుడు ఆ పని చెప్పలా. అయ్యా సాంఖ్యులు చెప్పి సరే ఉండనీలే, ఆ మాట అలాగే ఉండనీలే, ఆ సాంఖ్యులు ఏదో అంటున్నారు, ఇది ప్రకృతి పురుషుల యొక్క స్వతంత్రంగానే జరుగుతుందని సాంఖ్యులు ఏదో అన్నారు, అది ఆమోదనించడం ఉండనీలే అని వదిలేశాడు. అక్కడేమీ వివరించలేదు. కానీ అక్కడ వివరించినటువంటి ఆ విషయాన్ని పరమాత్మ ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఎట్ట చెప్తున్నాడు? ఏమన్నాడు? మహద్బ్రహ్మము అంటున్నాడు అనమాట. ప్రకృతిని ఏమంటున్నాడు ఆయన? మహద్బ్రహ్మము అంటే నా ప్రకృతి అని భగవంతుడు అంటున్నాడు అనమాట. అదే మమ మహద్బ్రహ్మ, చూడు, ఒట్టి మహద్బ్రహ్మ, మమ మహద్బ్రహ్మ, మమ మాయా దురత్యయ అని కూడా అని ఉన్నాడు గతంలో. మమ మహద్బ్రహ్మ అన్నాడు అనమాట. అంటే ప్రకృతి అంటే ఈ మాటల ద్వారా సాంఖ్యులు చెప్పినటువంటి ప్రకృతి స్వతంత్రం అనే మాట తీసేసేయాలి దాన్ని అనమాట. దాన్ని మనం ఇక్కడ అంగీకరించాల్సిన అవసరం లేదనమాట. ప్రకృతి స్వతంత్ర వస్తువు కాదు, అది పరమాత్మ అధీనంలో ఉంది, భగవంతుని అధీనంలో ఉంది. ప్రకృతి మమ మాయా అన్నాడు ఆయన, నా మాయా అన్నాడు, ఆయన అధీనంలో ఉంది. 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు మమ మాయా అని. మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం కూడా దుర్లభం అయ్యా అన్నాడు 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో. అలాగా నా మాయా అన్నాడంటే మాయకు స్వాతంత్రం లేదు. పప్పెట్టు భగవంతుని చేతిలో, ఎలా ఆల్సేషియన్ డాగ్ అన్నమాట, ఇంటికి కాపలా కాసే ఆల్సేషియన్ డాగ్, పరమాత్మ వాకిట ఉన్న డాగ్ అది ప్రకృతి. ఇష్కు అంటే రావాలి పోవాలి అన్నమాట. కాబట్టి నా మాయ అన్నాడు అంటే మాయకి స్వాతంత్రం లేదు, ఇక్కడ భగవంతుని అధీనంలో ఉంది అని అర్థం అన్నమాట. మాయ అనేది అపరిమితమైంది, చాలా పెద్దది, అపరిమితమైంది. కాబట్టి ఆకాశాది భూతాల కంటే, పంచభూతాలు, ఆకాశం పెద్దది, ఆకాశం కంటే పెద్దది మాయ. కాబట్టే ప్రకృతిని ఏమన్నారు? మహత్తు అంటే చాలా పెద్దది అని. మహద్బ్రహ్మ, చూడండి, మహద్బ్రహ్మలో మహత్తు అనేటువంటి పదం ఇటు వచ్చింది. మహత్తు అంటే చాలా పెద్దది, ఎందుకని ఆకాశం కంటే పెద్దది ఇది. తనలో కలిగినటువంటి కార్యవస్తువులు అన్నింటినీ పెంచుతుంది, వద్దెల చేస్తుంది, పెంచుతుంది. కాబట్టి బృహత్తత్వం ఉంది. అర్థమైందా? అంటే ఆ బ్రహ్మతత్వం ఏమన్నాడు? అది మహద్బ్రహ్మం కదా, బ్రహ్మతత్వం ఉందన్నమాట. అంటే తనలో కలిగినటువంటి కార్యవస్తువులంటే బాగా పెంచుతుంది. కాబట్టి ఈ బృహదాది బ్రహ్మ అనేటువంటిది ఉంది, కాబట్టి బ్రహ్మతత్వం ఉంది. కాబట్టి బ్రహ్మమును ఉపాధిగా ఉంది. కాబట్టి అర్థంతో ఇక్కడ మమ మహద్బ్రహ్మ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు స్వామి అనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు అసలు విషయము స్వామి? ఓ భర్తకుల దీపక అర్జున, ఈశ్వరుడగు నాకు 2 రూపాలున్నాయి. వాస్తవం ఒకటి, వ్యవహారం ఒకటి, 2 రూపాలున్నాయి. వాస్తవంగా నా రూపం ఏంటంటే సామాన్యము అంటాం. సామాన్యంగా రూపం ఏంటి నాది? వాస్తవంగా నా రూపం ఏంటంటే సత్ చిత్ ఆనంద స్వరూపము. అది స్వరూప లక్షణాలు నాయి. సామాన్య రూపం అది, నా వాస్తవ రూపం అది. ఏది? సచ్చిత్తానందం. అయితే వ్యవహారంలోకి వస్తేకే మాయా విశిష్టుడు ఈశ్వరుడు అంటున్నాడు. మాయ నా శక్తి నేను వేరు కాదు, మాయా నేను వేరు కాదు. శక్తిమంతుడు భిన్నంగా ఉండరు. ఇప్పుడు ఒక ఇంద్రజాలకుడు ఉన్నాడు. ఇంద్రజాలకుడి యొక్క శక్తి, ఇంద్రజాలుడు వదిలేయండి, పాట పాడేవాడు, సంగీతం విద్వాంసుడు ఉన్నాడు. వాడి సంగీతము వాడు వేరు కాదు. ఆ సంగీతం శక్తి లోపల ఉంటుంది, అవసరమైన ప్రకటన అవుతుందన్నమాట. అలాగే శక్తిమంతుడు భిన్నంగా ఉండరు. కాబట్టి భిన్నంగా ఉండరు. ఆ మాయనే ప్రకృతి అని అవ్యక్తం. అది అవ్యక్తంగా సంగీత పరిజ్ఞానం ఆ సంగీత విద్వాంసుల్లో అవ్యక్తంగా ఉంటుంది, అవసరమైనప్పుడు వ్యక్తం అవుతుంది అనమాట. అలాగే పరమాత్మ యొక్క శక్తి అవ్యక్తంగా ఉంటుంది, అవసరమైనప్పుడు వ్యక్తమయ్యి సృష్టిని చేస్తుంది ఈ మాయ అనమాట. కాబట్టి ఇటువంటి ఈ మహద్బ్రహ్మం అన్నానే ఈ ప్రకృతే సర్వభూతాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే సర్వభూతాలకు తల్లి ఇది. సర్వభూతాలను ఈ ప్రకృతే ఉత్పత్తి చేస్తూ ఉందయ్యా. కావుననే దాని యోని అంటున్నాం అని చెప్పబడింది అనమాట. సర్వ భూతాలకు అది యోని. మమ యోని మహద్బ్రహ్మ. చూడండి, యోని అని, సర్వభూతాలకు యోని అని. ఎందుకంటే సర్వభూతాలకు తల్లి ఈ ప్రకృతి అని చెప్పబడుతూ ఉందన్నమాట.
కావున దీన్ని మనకి యోని అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. ప్రళయకాలంలో స్థూల శరీరాలన్నీ కూడా నశించిపోతాయి. ప్రళయంలో మొత్తం ఈ చరాచర ప్రపంచం అంతా, ఈ స్థూల ప్రకృతి అంతా, స్థూల దేహాలన్నీ నశించిపోతాయి. స్థూల దేహాలు ఉండవు. కానీ సూక్ష్మదేహాలు, కారణదేహాలు నశించవు. మనది పోయేది పై దేహం మాత్రమే. సూక్ష్మ కారణదేహాలు నశించవు. ఈ సూక్ష్మ కారణదేహాలు ఎక్కడుంటాయంటే ప్రకృతిలో అలా బీజ రూపంలో దాక్కుని ఉంటాయి. అలాగే కాపాడబడి మళ్ళీ సృష్టి జరిగేటప్పుడు మళ్ళీ తిరిగి స్థూల దేహాలు ఏర్పడతాయి. ఈశ్వరుడైనటువంటి నేను సృష్టి ప్రారంభంలో ఆ సమయంలో అంటే ప్రకృతిలో ఈ స్థూల సూక్ష్మ అన్ని చరాచర ప్రపంచం యొక్క స్థూల సూక్ష్మ బీజాలన్నీ ఆ ప్రకృతిలో నిక్షిప్తమై ప్రళయంలో అలాగా ఉన్నప్పుడు తిరిగి సృష్టి ప్రారంభం అయ్యేటప్పుడు నేను ఏమనుకుంటానంటే ఏకోహ్యం బహుశ్యాం ప్రజాయేమ అంటే నేను ఒక్కరిగా ఉన్నదాన్ని అనేక మగుదునుగాక అని సంకల్పం చేస్తాను. అది నా సృష్టి సంకల్పము. ఆ సంకల్పమే ఈ క్షణము అంటామన్నమాట. ఈ క్షణం ద్వారా అవిద్య, కామ, కర్మ, వాసన విశిష్టులైనటువంటి జీవులు వారికి తగిన స్థూల శరీరాలను ఏర్పరచుకొని సృష్టిలో పుడతారు. నేను సంకల్పం చేస్తా, ఒక్కడే ఉన్న నేను అనేక మౌదులుగా అనుకుంటా. సంకల్పంతోనే మాయలో ఉన్నటువంటి బీజాలన్నీ సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నీ యాక్టివేట్ అయ్యి తిరిగి మళ్ళీ స్థూల సృష్టిని ఏర్పరిచి ఎవరెవరి కర్మలు, ఎవరెవరి అవిద్య, ఎవరెవరి వాసనలను తగినటువంటి అటువంటి శరీరాలని ఇచ్చి సృష్టిని చేస్తాము. కాబట్టి ఈ సృష్టి సంకల్పమే నేను ఇందాక అన్నానే, ఏది గర్భంలో నేను గర్భాధానం చేస్తాను ప్రకృతిని అని. గర్భాధానం చేయడం అంటే ఏంటంటే ఈ సృష్టి కావాలి అనే సంకల్పం ఉందే, ఏది ఏకోహం బహుశ్యాం అనేటువంటి ఆ సంకల్పం ఉంది చూశారు. ఆ ఏకోహం బహుశ్యాం అనేటువంటి ఆ సృష్టి సంకల్పం ఉందే, ప్రజాయేమ అనేటువంటి ఆ సృష్టి సంకల్పం, ఆ సంకల్పమే ప్రకృతిలో నేను చేసేటువంటి గర్భాధానము. నేను చేసే గర్భాధానం ఏదంటే ఏకోహం బహుశ్యాం అనేటువంటి ఆ సంకల్పమే నేను చేసేటువంటి గర్భాధానము. ఆ గర్భాధానం వల్ల మొట్టమొదటి ఏంటంటే హిరణ్య గర్భుడు ఏర్పడతాడు. సమస్త స్థూల ప్రపంచాభిమాని అయినటువంటి హిరణ్య గర్భుడు ఏర్పడతాడు. ఆ హిరణ్య గర్భుడు ఆ యొక్క బ్రహ్మ ఉపాధితో కూడినటువంటి బ్రహ్మోపాధితో భాషించి అతడు ఇక్కడ మిగతా లింగ ఉపాధులన్నిటినీ కూడాను సృష్టిస్తాడు. మొట్టమొదట పుట్టేవాడు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడి నుంచి మిగతా సృష్టి అంతా వస్తుంది. ఆ సృష్టి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో వాసనలు, కర్మఫలాలను బట్టి వారికి ఆ జీవితాలని ఇవ్వడం జరుగుతుందయ్యా. కాబట్టి ఈ క్షేత్రజ్ఞుల యొక్క సంయోగమే గర్భాధానము. క్షేత్రజ్ఞ సంయోగమే గర్భాధానము. సర్వభూతాలు కూడాను అవ్యక్తంలో ఉన్నటువంటి ప్రళయకాలంలో ఆ సూక్ష్మ అదేవిధంగా కారణ దేహాలు అలాగా ప్రకృతిలో లయమై బీజరూపంలో ఉన్నాయే, అది అవ్యక్త దశ, వ్యక్తం కాని దశ అన్నమాట. ఆ అవ్యక్త దశ నుండి వ్యక్త దశకు రావడమే ఏంటి? సృష్టి ఉత్పత్తి అని చెప్తున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇందులో ఉంది. కాబట్టి రేపటి ఈ 3వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.